దగ్గొస్తే దవాఖానకు పోతే డాక్టర్ 300 రూపాయల కన్సల్టేషన్ ఫీజు రాస్తే వాయమ్మో ఈ డాక్టర్లకు ఇన్నిగానం పైసలు ఇచ్చే కంటే మెడికల్ షాప్లో పోయి ఏవో ఒక 2 మాత్రలు వేసుకుంటే మంచిది, 2 రోజులు వాడితే ఆ రోగమే తిక్క కుదిరి చక్కగా అవుతుంది అని చెప్పేసి అనుకుంటాం మనం. అంతేనా? ఫ్రూట్ షాప్కి పోయినప్పుడు ఇగో ఈ డజన్ అరటి పళ్ళకి 80 రూపాయలు 60 రూపాయలు అని ఫ్రూట్ వెండర్ చెప్పినప్పుడు ఇంతగానమా తక్కువ చేసే అని చెప్పేసి హాఫ్ రేట్కే బేరం ఆడిన దాఖలాలు ఎన్నో ఉంటాయి. అంతేకాదు వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కిలో టమాటాలు ఇంత అని చెప్తే లేదు గింతకే ఇవ్వాలి నీవు అని చెప్పేసి పొత్తుగా అసలు ఎట్టికడ కూర్చొని ఆ ధర మొత్తం దించే వరకు కష్టపడి వాదించి కొట్లాడి నానా మాటలు అని ఆ కూరగాయలు తెచ్చుకుంటాం. కానీ మనకు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవము. ఇట్లాంటి రోజువారీ విషయాల్లో ఎంత కాంప్రమైజ్ అవుతామో చాలా మత సంబంధిత దైవ సంబంధిత అంశాల్లో మాత్రం మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము. నేను ప్రతిసారి గుడ్ల విషయంలో కానీ లేకపోతే భక్తి విషయంలో కానీ తీర్థయాత్రల విషయంలో కానీ ఎక్కువ డబ్బులు వెచ్చించి మీరు ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. చాలా జాగ్రత్తగా మీరు మీ స్తోమతను మించకుండానే ప్లాన్ చేసుకోండి. ఏం చేసుకున్నా కానీ దేవుడు భగవంతుడు అనేది భక్తుడి యొక్క వ్యక్తిగతము కాబట్టి మీ మనసులో కూడా దేవుడు ఉంటాడు అని చెప్పే ప్రయత్నం చేసినప్పుడల్లా కామెంట్ సెక్షన్కి వచ్చి చాలామంది మా అమ్మకా నుంచి మొదలుకొని నా పూర్తిగా తరతరాల్ని తొవ్విదీసి మరీ బూతులు అంటూనే ఉంటారు. వాళ్ళందరినీ చూసినప్పుడు ఆ బూతు కామెంట్లు చూసినప్పుడు నాకు చాలా నవ్వు వస్తుంది, చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఆ తర్వాత బాధ కూడా అనిపిస్తారే మన మెదళ్ళేంది ఇంత మౌఢ్యంతో నిండిపోయి ఉన్నాయి, మన మెదళ్ళలో కొంచెమైనా ఆలోచించే పరిణతి ఉన్నదా లేదా, ప్రశ్నించే అలవాటు ఎందుకు మనం మర్చిపోతా ఉన్నాము అని చెప్పేసి నాకు బాగా బాధ అవుతుంది అనమాట. చాలా వరకు మనం చూసుకున్నట్టయితే మనం పర్సనల్గా డే టు డే లైఫ్లో ఎక్కడైనా డబ్బులు పెట్టాల్సి వస్తే మనసు బాగా గాయ అవుతుంది, పీక్కుంటుంది. కానీ ఎప్పుడైతే దేవుడి పేరు మీద కానీ లేకపోతే మనకి ఏదో జరిగింది సో తాయెత్తు కట్టించుకోవాలో లేకపోతే మనకి ఫలానా అసలు కాలం కలిసి వస్తలేదు కాబట్టి ఏదైనా హోమం చేయాలనో లేకపోతే ఫలానా ఆయన మంచిగా చూస్తాడంటే రంగురాళ్ళు ఇస్తాడు, ఆ రంగురాళ్ళు పెట్టుకుంటే ఇక మొత్తం తిరిగిపోతుంది, జీవితం అంతా తలరాత మొత్తం తిరిగిపోతుంది అని చెప్పేసి విషయంలో కానీ లేకపోతే ఫలానా న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మన పేరుకు తగ్గట్టుగా కొన్ని అంకెల్ని మార్చి ఏదో మ్యాజిక్ చేస్తాడు ఆయన అట్లా చేయందాడే మన జీవితం మొత్తం రూపురేఖలన్నీ మార్చుకొని ఇక రాజయోగం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి చెప్పేటోళ్ళ అందరి మాటల్ని నమ్మి ఆ విషయంలో మాత్రం విచ్చలవిడిగా అస్సలు కాంప్రమైజ్ అవ్వము. మన దగ్గర పైసలు లేకుంటే పక్కోలతో అప్పు తీసుకొని మరీ పోయి ఉన్న పైసలు అన్నీ ఆడ దులుపుకొని లేని దరిద్రాన్ని ఎత్తి మీద పెట్టుకొని వస్తాం. కానీ ఆ దరిద్రం మనకి మంచి జరుగుతుందేమో, తర్వాత మంచి జరుగుతుందేమో, ఒక మంచి జరిగే ముందు చాలా దరిద్రం వస్తుంది సరేలే అనేసి మనం కాంప్రమైజ్ అవుతాం. అక్కడ కాంప్రమైజ్ అవుతాం క్వాలిటీ విషయంలో. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నేను కొన్ని సంవత్సరాల క్రితం నీకు గుర్తుందో లేదో 2 ఆడపిల్లల్ని తల్లిదండ్రుల దగ్గరుండి అదొక క్షుద్ర పూజ విషయంలో చాలా దారుణంగా చంపేశారనమాట. ఈషా ఫౌండేషన్ని ఫాలో అవుతున్న కారణంతో. అంటే ఈషా ఫౌండేషన్ నుంచి వాళ్ళందరూ బాగా ప్రేరేపితమయ్యి ఆ 2 అమ్మాయిలు కూడా పునర్జన్మ అని చెప్పేసి నేను శివుడి రూపాన్ని అని చెప్పేసి ఇట్లా నన్ను చంపుతేనే మన జీవితం బాగుపడుతుంది, మన మీద ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసిండ్రు అని కొన్ని కారణాలని చెప్పి ఆ ఫ్యామిలీ మొత్తం ఒక రకమైనటువంటి చాలా దారుణమైన పరిస్థితిలోకి కూరుకుపోయి 2 హత్యలకి కారణమయ్యింది. సో ఆ ఘటన మీరు మర్చిపోయారో లేదో మదనపల్లి ఇన్సిడెంట్. కానీ ఇప్పుడు అట్లాంటి ఘటనలు కూడా అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో మనకి మేము కూడా నమోదవుతున్నాం అని చెప్పేసి చెయ్యి ఎత్తి మనల్ని పిలిచినట్టుగా పలకరిస్తూనే ఉన్నాయి. అట్లాంటిదే ఇది ఒక ఘటన. క్షుద్ర పూజలతో ఘరానా మోసం చేసిన ఘటన మంచిర్యాల జిల్లా సిసిసిలో వెలుగు చూసింది. తాంత్రిక శక్తులు వస్తాయని చెప్పి యువకుడి వద్ద నుండి డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్ను ఆదివారం నస్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్ తెలిపిన సమాచారం ప్రకారం మంచిర్యాల పట్టణానికి చెందిన మాదంశెట్టి ప్రభంజన్ అనే వ్యక్తికి క్షుద్ర పూజలు చేస్తే కోట్లలో డబ్బులు వస్తాయని మాయమాటలు చెప్పి ముఠా సభ్యులు 2 లక్షల రూపాయలు వసూలు చేశారు. శనివారం రాత్రి నస్పూర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో క్షుద్ర పూజలు చేస్తున్న ముఠా సభ్యులపై అనుమానం రావడంతో బాధితుడు వారి వద్ద నుండి తప్పించుకున్నాడు. అనంతరం సిసిసి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి 4 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. సో అసలు ఇదంతా ఇలాంటి వార్తలు చదివినప్పుడు ఏమనిపిస్తుంది అంటే
అరే అసలు నువ్వు కనీసం ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తీసుకోవడానికి ఇన్వెస్ట్ చేయవు, పోని మంచి బట్టలు వేసుకొని సమాజంలో హుందాగా బతుకుదాం అనడానికి ఇన్వెస్ట్ చేయవు, అది కాదు హాస్పిటల్ కోసం ఇన్వెస్ట్ చేయవు. కానీ ఎవరో క్షుద్ర పూజల పేరు మీద నీకు ఆ మంచి జరుగుతుంది ఈ మంచి జరుగుతుంది అని చెప్పేస్తే అంత గుడ్డిగా నమ్మి లక్షలు కోట్లు పోయడానికి రెడీ అవుతావంటే నీ బ్రెయిన్లో ఎంత మూఢనమ్మకాలు అట్లా స్థిరపడిపోయినాయి అన్నది నువ్వు ఆలోచించలేకపోతున్నావు. చూసినవా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మిమ్మల్ని అంటున్నా అంటే నేనేదో మంచిదానని కాదు, ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలిసి ఒక ఫస్ట్ క్లాస్ కూడా కాదు, యూకేజీ ఉండుంటా, కొత్త ఊరికి మైగ్రేట్ అయినాం, కొత్త స్కూల్లో నన్ను జాయిన్ చేసిండ్రు. అక్కడ ఒక పిల్ల నా వీక్నెస్ ఏందో చూసింది. మా నాన్న నాకు రోజు మంచిగా డబ్బులు ఇచ్చేవాడు అన్నది గమనించి, నిన్ను దేవతని చేస్తా, ఈరోజు నేను నీ కళలోకి వస్తా, నువ్వు దేవతవైతావు, ఈ దేవత కావాలంటే కొంచెం డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, గుడిలో అవి ఇవి తెచ్చి ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి మాయ మాటలు చెప్పి లిటరల్గా చెప్తున్నా. ఒక 2-3 సందర్భాలలో మరీ ఎక్కువ డబ్బులు తీసుకొని తర్వాత ఒక నెల 2 నెలల పాటు ఆ పిల్లనతో డబ్బులు తీసుకుంటా నియర్లీ అది ఒక 400 రూపీస్ ఆమె నా దగ్గర నుంచి తీసుకుంది. మీరు జస్ట్ ఆలోచించండి. క్షుద్ర పూజలన్నా దేవుడు అన్నా నేను దేవతగా ఉంటే మా అమ్మ వాళ్ళందరూ నన్నే మొక్కుతారు అనేటటువంటి ఒక చిన్న స్వార్థం చిన్న చిన్న పిల్లల నుంచి కూడా ఎట్లా ప్రభావితం చేస్తుంది అన్నదానికి నేనే లైవ్ ఎగ్జాంపుల్ని మీకు. తర్వాత నా 3 నెలల స్కూల్ ఫీజు 400 ఆ కాలంలో. మరి ఇట్లాంటి ఘటనలు అన్నింటికీ మనం చాలా చాలా హ్యాపీగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. చాలా ఈజీ కూడా మనని ఇట్లాంటి విషయాలు అట్రాక్ట్ చేయడం. ఏదో నార్మల్ థింగ్స్ ఉంటేనా మనం ఇట్లనే సరెండర్ అయిపోతాం. క్షుద్ర పూజలు ఈ ఫలానా ఈ మ్యాజిక్స్ చేస్తే వాళ్ళు మన దగ్గరకు వచ్చేస్తారు అంటే మనం నమ్మేస్తాం. మందు పెట్టిర్రా మాకు పెట్టిర్రా నువ్వన్న అట్లా తయారు చేసినవేంది అని చెప్పేసి మాటలు అంటాం. ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి మూఢనమ్మకాల వల్ల సమాజంలో చాలామంది డబ్బుల్ని కోల్పోతే ఇంకా చాలామంది ప్రాణాలని కూడా కోల్పోతున్నారు. రీసెంట్గా కూడా మహారాష్ట్రలో ఒక దళిత మహిళ 77 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక దళిత మహిళను ఆమె ఇట్లాంటి మూఢనమ్మకాలని ఫాలో క్షుద్ర పూజలు చేస్తుంది అనే కారణంతో పొట్టు కొట్టిండ్రు. చాలా దారుణంగా ఆమె చేత కుక్క మలాన్ని తినిపించే ప్రయత్నం చేసిర్రు. చాలా దారుణాలకి పాల్పడ్డారు. సో ఇట్లాంటి బ్లాక్ మ్యాజిక్స్ ఈ క్షుద్ర పూజలు వీటన్నింటి వల్ల ఎండ్ ఆఫ్ ద డే ఈ సైంటిఫిక్ సమాజంలో ఎవరికి ఒరిగేది ఉండదు, మోసం చేస్తున్న వాళ్ళకి తప్ప. ఇట్లాంటి మోసపూరితమైనటువంటి మనుషులకి దూరంగా వండుకుంటూ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి క్షుద్ర పూజలు అని, సో ఈ ఫలానా పూజ చేస్తే మీ జీవితం బాగుపడుతుందని, ఇట్లా చేస్తే కోట్లు వస్తాయని చెప్పేసి మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇన్ని చెప్తున్నారు కదా నాకు, అవేవో మీరే చేసుకొని మీరే ఆ కోట్లు గడించండి, మాకేం అవసరం లేదు, మేము మా కష్టాన్ని నమ్ముకుంటాం అని చెప్పేసి వాళ్ళకి దండం పెట్టి పక్కకు జరగండి. లేకపోతే వీళ్ళైతే 2 లక్షలు పోగొట్టుకున్నారు, సరే కేసు అయింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి పోలీసులు కూడా సన్నద్ధమై ఉన్నారు. కానీ మీ దగ్గర అట్లా జరగకపోవచ్చు. చాలా కేసుల్లో ఇట్లాంటివి ఎక్కడ ఆగుతాయి? బ్లాక్ మ్యాజిక్స్ అనే ఒక కారణం వల్ల చాలా కేసుల్లో కుటుంబాలు విచ్ఛిన్నం అవడమో ప్రాణాలు పోవడమో జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏ బ్లాక్ మ్యాజిక్ ఉండదు, కేవలం కక్ష సాధింపు చర్యగా వాడు నన్ను ఏం చేసిండో, వాడు నా కుటుంబాన్ని నాశనం చేయాలని చేతబడి చేసిండు అని చెప్పేసి వాడిని ఎట్లనో నేను పగ తీర్చుకోవాలి అని చెప్పేసి ఫిజికల్గా వాళ్ళు దాడికి దిగడం జరుగుతూ ఉంది. ఎన్నో రకాలుగా మనిషిని ప్రభావితం చేస్తున్నటువంటి ఈ నెగటివ్ అంశాలన్నింటినీ కూడా మనం ఎంత దూరం పెడితే మనం అంత ముందుకెళ్ళగలుగుతాం. ఇట్లా ఎంత ఎక్కువ నమ్మితే అంత ఎక్కువ మోసపోతాము అన్నది మీకు ఇంకొకసారి గుర్తు చేస్తూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నా. ఇట్లా మోసం చేసే వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు దయచేసి మీరు పోలీస్ స్టేషన్కి వాళ్ళందరినీ తీసుకుపోండి, లేకంటే ఒక పోలీస్ స్టేషన్కి కాల్ చేసి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చేసి చేతులు దులుపుకోండి. అంతేగాని లేని కంపను నెత్తి మీద పెట్టుకొని జీవితం మొత్తం కూడా సఫర్ అవ్వకండి.